జూబ్లీ హిల్స్లో గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కి గురైందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమ చేతి మణికట్టుకు గాయమైనట్టు వైద్యులు చెప్తున్నారు. కొద్దిగా వేళ్లకు కూడా దెబ్బ తగిలిందని తెలుస్తోంది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతాన్ని కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. గత రాత్రే తాను నటించిన దేవరా మూవీకి సంబంధించి ఒక అప్డేట్ని కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంపించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే తాజాగా ఈ వార్త విని ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. తారక్ ఏమై ఉంటుందని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు, సినిమా లవర్స్ అందరూ కూడా ఆందోళన చెందారు. అయితే ఆయన టీం కూడా తాజాగా తెలియజేసింది ఇందులో ఎలాంటి వాస్తవం లేదనే విషయాన్ని కూడా ఆయన టీం అయితే తెలియజేసింది. అయితే ఈరోజు ఉదయం నుంచి మాత్రం ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. జూనియర్ ఎన్టీఆర్కు ఏమైందని నిన్నే సోషల్ మీడియా వేదికగా దేవరాజ్ సినిమా గురించి ఒక అప్డేట్ని అయితే ఇచ్చారు. ఈ సమయంలో ఈ వార్త వినాల్సి వచ్చింది ఏంటంటూ కంగారు పడ్డారు. మొత్తానికి ఆయన టీం కూడా ఒక కీలక ప్రకటన చేసింది. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఈ వార్తలో ఎవరూ నమ్మక్కర్లేదనే విషయాన్ని కూడా తెలియజేసింది ఆయన టీం. జూబ్లీ హిల్స్లో గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కి గురైందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమ చేతి మణికట్టుకు గాయమైనట్టు వైద్యులు చెప్తున్నారు. కొద్దిగా వేళ్లకు కూడా దెబ్బ తగిలిందని తెలుస్తోంది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతాన్ని కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. గత రాత్రే తాను నటించిన దేవరా మూవీకి సంబంధించి ఒక అప్డేట్ని కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంపించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే తాజాగా ఈ వార్త విని ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. తారక్ ఏమై ఉంటుందని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు, సినిమా లవర్స్ అందరూ కూడా ఆందోళన చెందారు. అయితే ఆయన టీం కూడా తాజాగా తెలియజేసింది ఇందులో ఎలాంటి వాస్తవం లేదనే విషయాన్ని కూడా ఆయన టీం అయితే తెలియజేసింది. అయితే ఈరోజు ఉదయం నుంచి మాత్రం ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. జూనియర్ ఎన్టీఆర్కు ఏమైందని నిన్నే సోషల్ మీడియా వేదికగా దేవరాజ్ సినిమా గురించి ఒక అప్డేట్ని అయితే ఇచ్చారు. ఈ సమయంలో ఈ వార్త వినాల్సి వచ్చింది ఏంటంటూ కంగారు పడ్డారు. మొత్తానికి ఆయన టీం కూడా ఒక కీలక ప్రకటన చేసింది. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఈ వార్తలో ఎవరూ నమ్మక్కర్లేదనే విషయాన్ని కూడా తెలియజేసింది ఆయన టీం.